వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం డివిజన్స్ భాగాహారాలు పార్ట్ 8 చెప్పుకుంటాం. సో పార్ట్ 1 పార్ట్ 2 నుంచి పార్ట్ 7 వరకు చూడండి. చూసిన తర్వాత డివిజన్స్కి వచ్చేసేయండి. డివిజన్స్లో మనకి చాలామంది ఎక్కువ మంది డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి, దీన్ని మనం డివిజన్ చేయాలంటే 928 డివైడెడ్ బై 3. సో మనం ఎలా చేయాలంటే 3 టేబుల్తో చేయాలి. సో మనం ఇక్కడ 3 టేబుల్ ఇలా రాసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 3 zeros are 0, 3 1 is 3 ఇట్లా వేసుకోవాలి. తర్వాత చూడండి, దీన్ని ఏం చేయాలంటే 928 ఇలా రాసుకొని ఇలా 2 ఇయర్స్ చెవులు అంటాం కదా, 3 టేబుల్తో చేయాలి. సో మనం ఫస్ట్ నెంబర్ ఇక్కడ తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ 3 టేబుల్ 9 వచ్చేంత వరకు చూసుకోవాలి. చూడండి, 3 3s are 9. ఓకేనా, 3 టేబుల్లో ఉంది కదా, 3 3s are 9 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 3 వేసుకొని 3 3s are 9 ఇక్కడ వేసుకొని ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇక్కడ 0, 1 నెంబర్ మాత్రమే, ఒక్క నెంబర్ మాత్రమే మనం దింపుకోవాలి. 2 నెంబర్స్ దింపడానికి వీల్లేదు ఇక్కడ. ఓకేనా, ఒక్క నెంబర్ మాత్రమే దింపితే ఏమైందంటే కంపల్సరీగా ఇక్కడ దింపిన తర్వాత ఈ నెంబర్ దీంట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది, లేదా దాక్కోనైనా ఉంటుంది మనకు కనబడకుండా కంటికి. చూడండి, ఇక్కడ 3 టేబుల్ 2 వచ్చేంత వరకు ఇక్కడ చదవాలి, ఇక్కడ రావాలి 2. చూడండి, 3 1 is 3 ఏమైంది ఇక్కడ, ఇది ఎక్కువ అయిపోయింది. 3 ఉండడానికి లేదు, 2 ఉన్నా ఉండాలి, లేదా 2 కంటే తగ్గాలి. సో 3 1 is 3 అంటే ఎక్కువైపోయింది కాబట్టి ఇక దీనికంటే ముందే ఉంది 3 zeros are 0. సో 3 0 is 0. ఓకేనా, 3 zeros are 0. అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే 2, 1 నెంబర్ మాత్రమే దింపుకోవాలి. 28 అయింది. ఓకేనా, ఈ 28 అనేది ఈ టేబుల్లో ఎక్కడుందో చూసుకోవాలి. చూడండి, 28 అనేది ఇక్కడ ఎక్కడ ఉందంటే 3 10s are 30. సో 30 అనేది మనకి ఎక్కువైపోతుంది కాబట్టి అది వేయడానికి వేయలేదు. దానికంటే ముందు 3 9s are 27. చూడండి, 3 9s are 27. సబ్ట్రాక్షన్ చేస్తే 1, మైనస్ చేస్తే 1. సో దీన్ని మనం రిమైండర్ అంటాం, లేదంటే శేషము తెలుగులో. ఓకే, ఆన్సర్ ఏమో 309. మరి ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టా కాదా అంటే వెరిఫై చేయాలంటే చూడండి ఏం చేయాలో చెప్తాను. వెరిఫై ఈజీ, కరెక్టా కాదా మనం చేసింది. చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ అంటే చెవులు, 2 చెవులలో ఉన్నది ఇయర్స్లో ఉన్న వాటిని ఇంటూ చేసేయాలి. ఈ 2ని ఇంటూ చేసి ఈ రిమైండర్ని ప్లస్ చేయాలి, అంతే. అప్పుడు మనకి కరెక్ట్గా ఇది రావాలి. ఓకేనా, చూడండి 3 into 309 + 1. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఇంటూ చేద్దాం. చూడండి ఒకసారి, 309 into 3, 3 9s are 27, 3 zeros are 0, 2, 3 3s are 9. ఎంత వచ్చింది? 927 + 1. సో 928. ఇదేగా మనకు వచ్చింది, కావాల్సింది 928. సో మనం చేసినటువంటి ఆన్సర్ ఈజ్ ఎంత వచ్చింది ఇక్కడ? 309. రిమైండర్ ఏమో 1. సో మనకి ఏది కావాలన్నా, రిమైండర్ కావాలన్నా, కోషెంట్ కావాలన్నా, కోషెంట్ అంటే ఇది భాగఫలము అంటారు. సో ఏదైనా సరే ఆన్సర్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి. 876ని 8తో డివిజన్ చేయాలి, 8 ఇట్లా. ఓకేనా, ఇలా వేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్లో తీసుకుందాం. ఫస్ట్ నెంబర్ దీంట్లో తీసుకుంటే ఏమవుద్ది, 8 1 is 8. చూడండి, 8 1s are 8. ఓకేనా, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఓకేనా, ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి, 2 నెంబర్స్ దింపొద్దు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నెంబర్ దింపిన తర్వాత కంపల్సరిగా ఇక్కడున్న 8 టేబుల్ దీంట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది, కంపల్సరీగా పోతుంది. ఎందుకని చూడండి, 8 1 is 8 ఎక్కువైపోయింది ఇక్కడ కాబట్టి దీనికంటే ముందే ఉంది 8 zeros are 0. అది ఇంపార్టెంట్. ఓకేనా, అంటే దీంట్లో ఒక నెంబర్ మీరు ఇక్కడ దింపిన తర్వాత కంపల్సరీగా ఈ టేబుల్లో ఈ నెంబర్ ఎక్కడో చోట ఉంటుంది. ఎక్కడుందంటే 8 1 is 8 అంటే ఎక్కువైపోయింది కాబట్టి దీంతో సమానంగానే ఉండాలి, లేదా తక్కువ అన్నా ఉండాలి. తక్కువే ఉంది, ఇంకా 8 zeros are 0. ఓకేనా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 7. ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి. 6 76 ఎక్కడ ఉంది ఇక్కడ? 8 10s are 80. ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది కదా, కాబట్టి ఏం చేయాలి, 8 9s are
8 9 జార్ 72. 8 9 జార్ 8 9 ఇక్కడేసి 72. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడ 4 రిమైండర్ 4 వచ్చింది. కోషెంట్ 109. ఇది కరెక్టా కాదా? మనం చేసినటువంటి ప్రాబ్లం కరెక్టా కాదా అన్నప్పుడు ఏం చేయాలి? ఈ 2 ఇయర్స్ చెవులు అంటారు కదా, ఈ రెండిట్లో ఉన్న రెండింటిని ఇంటూ చేసి వచ్చినటువంటి రిమైండర్ని ప్లస్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ రెండు ఏంటి? 8 ఇంటూ వెరిఫై. వెరిఫై అంటే మనం చేసింది కరెక్టా కాదంటే ఈ రెండింటిని ఇంటూ 8 ఇంటూ 109 ప్లస్ 4. ఓకేనా? ఈ రెండింటిని ఇంటూ చేసి ప్లస్ 4 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇది రావాలి, 876 రావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 109 ఇంటూ 8. 8 9 జార్ 8 9 జార్ 72. 8 0 సార్ 0 అంటే 7. 8 1 ఈజ్ 8 ప్లస్ 4 యాడ్ చేయండి. దీనికి ఏ చేస్తే 876. సో ఎంత వచ్చింది? 876. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. వెరిఫై అనేది మనకు కరెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి కోషెంట్ ఎంత వచ్చింది? కోషెంట్ ఏమో 109, రిమైండర్ ఏమో 4. ఓకేనా? ఇలా మనం డివిజన్స్ చేయాలి. జీరోస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జీరోస్ తీసుకోవాలన్నమాట. అంటే 8 0 సార్ 0. ఓకేనా? ఒకవేళ మనం చేసిన తప్ప రైటా అని తెలుసుకోవడానికి స్టార్టింగ్లో మీరు ఏంటంటే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేయాలంటే ఏం చేయాలి? ఈ 2 ఇయర్స్ అంటే చెవుల్లో ఉన్న వాటిని ఇంటూ చేసి రిమైండర్ని ప్లస్ చేస్తే మనకి ఇది రావాలి, 876. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా 1678 డివైడెడ్ బై 8 ఎలా చేయాలో చూడండి. 1678 డివైడెడ్ బై 8. ఓకేనా? ఇక్కడ 8 అనేది ఈ ఫస్ట్ నెంబర్లో పోతే సరే, లేదంటే ఏం చేయొచ్చు? మనం 2 నెంబర్స్ తీసుకోవచ్చు. లేదు నేను తీసుకోనంటే ఫస్ట్ ఒక్క నెంబర్లోనే చేయండి. ఒక్క నెంబర్లో చేస్తే ఏమైంది? 8 0 సార్ 0 వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ 0 వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ 8 కంటే కూడాను ఇక్కడ పెద్ద నెంబర్ ఉంటే 8 కానీ 8 కంటే పెద్దగా ఉంటే మాత్రం ఒక దాంట్లో చేయాలి. ఇప్పుడు 2 నెంబర్స్కి చేసుకోవచ్చు ఈ రెండింటికి. 8 2 జార్ 16. ఓకేనా? 8 2 జార్ 16. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ ఒక్క నెంబర్ మాత్రమే మనం దింపుకోవాలి. దింపిన తర్వాత కంపల్సరీగా ఈ 8 టేబుల్ దీంట్లో పోతుంది. చూడండి, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7 రావాలంటే 8 1 ఈజ్ 8 అనేది ఎక్కువైపోయింది. కాబట్టి 8 0 సార్ 0. చూడండి, 8 0 సార్ 0 చేసి ఇక్కడ మైనస్ చేస్తే 7. ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి, 78. 78 అంటే మళ్ళీ 8 టేబుల్. 8 టేబుల్ చూడండి, 8 10 జార్ 80 ఎక్కువ అయిపోయింది, ఇది పనికి రాదు. కాబట్టి 8 9 జార్ 72. 8 9 జార్ 72. ఇక్కడ మనకి రిమైండర్ 6. ఇది రిమైండర్ అంటే శేషము. ఇక్కడ కోషెంట్ అంటే భాగఫలము 209 వచ్చింది. ఇది కరెక్టా కాదా మనం చేసింది అన్నప్పుడు వెరిఫై చేద్దాం. వెరిఫై చూడండి, వెరిఫై ఏముద్ది? ఈ రెండింటిని, ఈ 2 ఇయర్స్లో ఉన్న రెండింటిని చెవుల్లో ఉన్న వాటిని ఇంటూ చేయాలి. చూడండి, 8 ఇంటూ 209 ప్లస్ ఇది రిమైండర్ని ప్లస్ చేయాలి. ఈ 2 ఇంటూ చేసి దీన్ని ప్లస్ చేస్తే మళ్ళీ మనకి 1678 రావాలి. చూడండి ఒకసారి ఇక్కడ 209 ఇంటూ 8. 8 9 జార్ 72. 8 0 సార్ 0 7. 8 2 జార్ 16 ప్లస్ 6 యాడ్ చేస్తే చూడండి 1678. సో ఆన్సర్ ఇది 1678. ఓకేనా? సరిపోయింది కదా? మొత్తం 6ని యాడ్ చేయాలి కదా, ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఆన్సర్ కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇదేమో కోషెంట్, ఇదేమో రిమైండర్, శేషము అంటారు. ఓకేనా? కరెక్టే కాబట్టి మనం వెరిఫై చేసి చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో కూడా ఏమైందంటే 6039ని 6 టేబుల్తో చేయాలి. చూడండి ఒకసారి, 6039ని 6 టేబుల్తో చేయాలి. ఓకే, ఇక్కడ 6కి ఈక్వల్గా ఉంది కాబట్టి 6 ఒక నెంబర్లో తీసుకోవచ్చు. ఇక్కడ 6 కంటే తక్కువ ఉంటే అప్పుడు 2 నెంబర్స్లో తీసుకోండి, స్టార్టింగ్లో మాత్రమే. ఓకేనా? ఇప్పుడు కాబట్టి 6కి ఈక్వల్ ఉంది కాబట్టి 6 1 ఈజ్ 6. ఇక్కడ మనం 0 ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి. దింపినా కూడా కంపల్సరిగా ఈ టేబుల్ దీంట్లో పోతుంది. 6 0 సార్ 0. చూడండి, 6 0 సార్ 0. ఓకేనా? ఇక్కడ సబ్ట్రాక్షన్ 0. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 3, ఇక్కడ 1 ఇక్కడ దింపిన తర్వాత కూడా కంపల్సరిగా ఈ టేబుల్ దీంట్లో కంపల్సరిగా పోతుంది.
మళ్ళా 3 ఉంది కాబట్టి 6 1 is 6 ఎక్కువైపోతుంది కాబట్టి మళ్ళా 6 జీరోస్ ఆర్ 0. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 3. మళ్ళీ ఒక్క నెంబర్ మాత్రమే దింపాలి. 39 ఎక్కడ ఉందండి చూడండి, ఇక్కడ 6 7 జార్ 42 ఎక్కువైపోయింది కాబట్టి 6 6 జార్ 36. ఓకేనా, 6 6 జార్ 36. ఇక్కడ రిమైండరు 3. 9లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో మనకి కోషెంట్ ఏమో 1006 వచ్చింది, రిమైండర్ ఏమో 3 వచ్చింది. మరి ఇది కరెక్టా కదా తెలియాలి అంటే మనకి వెరిఫై. ఎలా చేయాలి వెరిఫై? ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయాలి. ఈ 2 ఇయర్స్లో ఉన్నటువంటి నెంబర్స్ రెండింటిని ఇంటూ చేసి మనకు వచ్చినటువంటి రిమైండర్ని, శేషాన్ని ప్లస్ చేయాలి. చూడండి ఒకసారి, 6 ఇంటూ 1006 ప్లస్ 3 అంటే ముందు ఈ రెండింటిని ఇంటూ చేయాలి. చూడండి, 1006 ఇంటూ 6 6 6 ఆర్ 36. 6 జీరోస్ ఆర్ 0 అంటే 3, 6 జీరోస్ ఆర్ 0. చూడండి, 6036 ప్లస్ 3 యాడ్ చేస్తే 6039. సో మనకు ఆన్సర్ కరెక్ట్గానే వచ్చింది కదా, 6039. కాబట్టి ఇదేమో మనకి కోషెంట్, 3 ఏమో రిమైండర్. సో ఆన్సర్ మనకి కరెక్ట్, వెరిఫైలో కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా చేయాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 ఒక్క నెంబర్ దింపిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ ఏ టేబుల్ ఉన్నా సరే దాంట్లో పోతుంది. ఇక్కడ మీరు మర్చిపోవద్దు, 6 జీరోస్ ఆర్ 0 కూడా ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి ఒక్క నెంబర్ తీసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉన్నా ఒక నెంబర్, తక్కువ ఉంటే మాత్రం 2 నెంబర్స్. 6 1 is 6. ఓకేనా, 6 1 is 6 అయిపోయింది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చింది. ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి. దింపిన తర్వాత కంపల్సరీగా ఈ టేబుల్ దీంట్లో పోతుంది. 6 జీరోస్ ఆర్ 0. 6 జీరోస్ ఆర్ 0. ఇక్కడ మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ చేసి ఒక్క నెంబర్ మాత్రమే దింపుకోవాలి, 1. ఓకేనా, ఇప్పుడు కూడా కంపల్సరీగా ఈ నెంబర్ పోతుంది. 6 1 is 6 ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా 6 జీరోస్ ఆర్ 0. ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 1. ఇక్కడ 2ని దింపాలి. 2 తిప్పితే 6 2s are 12. సో రిమైండర్ 0. సో మరి కరెక్టా కదా మనం చేసినటువంటిదంటే? ఈ 2 ఇయర్స్లో ఉన్నటువంటి రెండింటిని మనం ఇంటూ చేసి దీన్ని యాడ్ చేయాలి. దాన్ని వెరిఫై అంటాం. చూడండి, వెరిఫై ఏమైంది, 6 ఇంటూ 1002 ప్లస్ 0 ఉంది. సో ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే మనకేం రావాలి, ఇది రావాలి. చూడండి, 1002 ఇంటూ 6 2s are 12. 6 జీరోస్ ఆర్ 0. ఎంత వచ్చింది, 6012 ప్లస్ 0 అంటే ఇది అన్నమాట. సో ఆన్సర్ సరిపోయింది కదా. సో ఇలా మీరు డివిజన్స్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. పక్కన స్టార్టింగ్ మీరు ఒకవేళ డివిజన్స్ కష్టంగా ఉంటే పక్కన టేబుల్ పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్లో చేయండి. చేసిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ పార్ట్ 9లో డెసిమల్స్ ఇచ్చినప్పుడు, పాయింట్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి డివిజన్స్ అనేది మనం పార్ట్ 9లో కలుసుకుందాం. సో మీరందరూ కూడాను మన యొక్క ప్రకాష్ అన్న యాప్ని మీ అందరి ఫ్రెండ్స్కి పంపించండి. ఎందుకంటే మనం ఎడిషన్స్ నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో అన్ని టాపిక్స్ని మీకు అర్థమయ్యే విధంగా మైనస్ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి, రెండింటిని మైనస్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలని చక్కగా చెప్పుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ చూడండి. మీరు 1 నుంచి 7 వరకు చూసిన తర్వాత 8 చూడండి, తర్వాత 9 10 11 ఇలా చెప్తూనే ఉంటాను. ఎందుకని, డెసిమల్స్లో ఉన్నాయి, డెసిమల్స్లో డివిజన్స్ ఉన్నాయి, డెసిమల్స్లో ఇంటూలు ఉన్నాయి. తర్వాత మనకి మీకు ఏదైతే కష్టంగా అది నాకు మెసేజ్ చేయండి. అలాంటి ఆ ప్రాబ్లమ్స్ని మీ అందరికీ అందిస్తాను.